గైస్ నా పేరు మైత్ర వెల్కమ్ టు మై ఛానల్. అప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. యాక్చువల్గా ఇది మర్చిపోయాను, కట్ చేసి మళ్ళీ అంటే యాడ్ చేసి పెడుతున్నాను అనమాట, మళ్ళీ రికార్డ్ చేసి. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఫాలో అయ్యి అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మనం బిగ్ బాస్ టైంలో చాలా వీడియోస్ వస్తాయి కదా, సో నోటిఫికేషన్స్ వెళ్ళవు అన్నిసార్లు కూడా. సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు నోటిఫికేషన్స్ వీడియోస్ అనుకుంటే ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ లింక్ అక్కడ ఇస్తాను నేను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అనమాట, క్లిక్ చేసి చూడొచ్చు యూట్యూబ్లోకి వచ్చి. సో నోటిఫికేషన్స్ మిస్ అవుతాయి కదా, అందుకని ఇన్స్టాకి వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్తున్నా. సో ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఫాలో కొట్టి తర్వాత బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఫర్దర్గా మీకు అందులో చాలా లింక్స్ అయితే వస్తూ ఉంటాయి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో బేసిక్గా ఇది ఈ బిగ్ బాస్ స్పాట్లైట్ సిరీస్లో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఇది ఈ సీజన్కి ఇప్పటికైతే మటుకు. సో నెక్స్ట్ సీజన్లో మళ్ళీ నెక్స్ట్ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కావాలనుకుంటే ఆ నెక్స్ట్ సీజన్ వచ్చే టైంకి మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఈ సీజన్ అయిపోద్ది కదా, సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంచెం జూలై ఆ టైంలో, జూన్ ఆ టైంలో మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు కావాలనుకుంటే ఈ సీజన్ కంటెస్టెంట్ల గురించి, ఒక 10 మంది గురించి మాట్లాడుకుందాం. బట్ ఇదైతే మటుకు లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఈ సీజన్కి బిగ్ బాస్ స్పాట్లైట్. సో ఇంకా మనం నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది, వాళ్ళు 27 కదా. సో బేసిక్గా 30th ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది బిగ్ బాస్ గురించి. సో అదేంటో గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. సో ఓకే, సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేయగలుగుతారు. అంటే బిగ్ బాస్లో ఇప్పటి వరకు అలా జరగలేదు, అట్లీస్ట్ మెయిన్ బిగ్ బాస్లో అలా జరగలేదు, ఓటీటీలో కాకుండా. సో మెయిన్ బిగ్ బాస్లో అలా జరగలేదు. సో దాని గురించి అనమాట ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నా. సో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. సో ఆదిరెడ్డి గారు, ఎంతమంది ఆదిరెడ్డి గారి సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని అందరూ కూడా లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి, సో దట్ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు మొన్న ఏదో వీడియో పెట్టానయ్యా, నేను ఏదో వీడియో పెట్టినప్పుడు దాని కింద వీ వాంట్ ఆపరేషన్ ఆదిరెడ్డి అని చెప్పి పెట్టారనమాట. అంటే ఆదిరెడ్డి గారి గురించి అప్పుడు నేనేమో కొన్ని వీడియోలు చేశాను, సో దాని గురించి అనమాట కొంతమంది అట్లా కామెంట్ పెట్టారనమాట, వీ వాంట్ ఆపరేషన్ ఆదిరెడ్డి అని చెప్పి. సో దాని గురించి ఇంకొక క్లారిటీ ఇవ్వాలి, అండ్ తర్వాత అందరికీ కూడా ఒక 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 క్లారిటీ ఇవ్వాలనుకున్నా. అంటే దాని గురించనే కాదు, ఓవరాల్గా చాలా విషయాల గురించి క్లారిటీ ఇవ్వాలనుకున్నా. అంటే ఆదిరెడ్డి గారు నేను ఒకరోజు ఒక 2 గంటల కన్వర్జేషన్ మాట్లాడుకున్నాం. సో వాటిలో ఒక ముఖ్యమైన విషయం ఉంది, సో దాని గురించి సో అన్నీ చెప్పాలనుకుంటున్నా మీకు. అందుకని ఇది నెగిటివ్ వీడియో అనుకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను డిసప్పాయింట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇట్ ఈస్ ఎ అవుట్ రైట్ పాజిటివ్ వీడియో. సో అంటే మార్పు చెందినవాడే మనిషి ఏదేదో ఉంటాయి కదా, సంథింగ్ అట్లాంటివి. అట్లాగా బేసిక్గా నేను చాలా మారాను ఆదిరెడ్డి గారి విషయంలో. సో ఒక కన్వర్జేషన్ కంప్లీట్గా మార్చిందనే చెప్తాను నేనైతే. అదనే కాదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సో అందుకనే అవన్నీ కూడా ఒకసారి మీతో షేర్ చేసుకొని, అండ్ బేసిక్గా నేను ఇంతకుముందు ఏవైతే కొన్ని విషయాలు మాట్లాడానో ఆదిరెడ్డి గారి పరంగా, సో వాటి గురించి నేను రియలైజ్ అయ్యింది ఏంటి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. ఇది బేసిక్గా ఆదిరెడ్డి గారి బిగ్ బాస్ జర్నీ కాదు, ఇది జనరల్గా బిగ్ బాస్ స్పాట్లైట్ నేను ఏం చేస్తా, ఆ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జర్నీ గురించి నేను వీడియో చేస్తా, అంటే వాళ్ళ జర్నీ గురించి మాట్లాడుతూ వీడియో చేస్తా. కానీ ఇది అది కాదు, ఇది బేసిక్గా ఆదిరెడ్డి గారి బిగ్ బాస్ జర్నీలో ఉన్న నా జర్నీ అనమాట. సో దీని గురించి మాట్లాడబోతున్నా, దీని గురించి క్లారిటీ ఇవ్వబోతున్నా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, అదే వీడియో యొక్క సబ్జెక్టు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆదిరెడ్డి గారి మీద నాకు ఎప్పుడూ కోపం లేదు, ఇప్పుడనే కాదు, నాకు ఎప్పుడూ కోపం లేదు. కాకపోతే ఏంటంటే ఆదిరెడ్డి గారి ఒపీనియన్స్ నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అది నేను ఒకప్పుడు ఏమనుకునేవాడిని అంటే ఆదిరెడ్డి గారి ఒపీనియన్స్ నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి నేను వాయిస్ అవ్వాలి అనుకునేవాడిని నేను. ఒకప్పుడు నా మైండ్ సెట్ అలా ఉండేది. సో నాకు ఆ తర్వాత నాకు అర్థమై, అంటే ఎందుకు అంటే అది ఒక షో ఇంపాక్ట్ అవుతుంది, దాని కారణంగా షో కావచ్చు, కంటెస్టెంట్లు కావచ్చు, ఇంపాక్ట్ అవుతుందని నేను నమ్మేటోడిని అప్పట్లో. సో ఆదిరెడ్డి గారి రివ్యూస్ బేసిక్గా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి, అది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయన నెంబర్ 1, ఆయన టాప్ ఆయన. సో ఆ తర్వాత ఎంత ట్రై చేసినా కూడా ఎవరికి ఆ రీచ్ రాదు. ఈవెన్ గీతు ఎంత ట్రై చేసింది లాస్ట్ సీజన్, బట్ ఏమన్నా ముందుకెళ్ళిందా? లేదు. ఆదిరెడ్డి గారు తర్వాత ప్లేస్లోనే ఉంటుంది. ఆ తర్వాత సీను కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు కావచ్చు, అట్లా ఉంటారు. సో ఇలాగే ఉంటుంది తప్పిస్తే ఆదిరెడ్డి గారి పొజిషన్కి ఎవరు రీచ్ అవ్వలేరు. ఈవెన్ నేను ఎంత ట్రై చేసినా రీచ్ కాలేను. ఆయన చెయ్యండి బ్రో, మీరు చేస్తే వస్తాయి వ్యూస్, ఒక 3 ఏళ్ళు పోయాక అంటారు ఆయన. లేదు, నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది కాబట్టి రావు, నాకు అంతవరకు అయితే రాదు.
అంటిల్ అన్లెస్ బేసిక్గా ఆదిరెడ్డి గారి రివ్యూలు చూసి బోరు కొట్టి సరే ఒక కొత్త ఫేస్ చూద్దామని చెప్పి డిసైడ్ అవుతుంది తప్ప అది జరగని పని. అండ్ ఆదిరెడ్డి గారి రివ్యూల విషయంలో అది జరగదు, ఎందుకంటే అదంతే, అది ఒక కనెక్టింగ్ ఆడియన్స్ ఉంటారు ఆయనకి, అది ఇంకెవరు ఏం చేయలేరు. సో నేను ఒకప్పట్లో అలా అనుకునేవాడిని. సో అది ఎఫెక్ట్ అవుతుంది కదా ఆయన రివ్యూస్ వల్ల. సో కంటెస్టెంట్ లైఫ్లో ఎఫెక్ట్ అవుతాయి, కెరియర్లో ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆదిరెడ్డి గారి ఒపీనియన్స్ నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఒక వాయిస్ అవ్వాలి అనుకునేవాడిని. కానీ మళ్ళీ నాకు బేసిక్గా అదే చెప్తున్నాను. ఒకరోజు ఆదిరెడ్డి గారితో 2 గంటలు మాట్లాడా లాస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత. అయిపోయిన ఒక 1 మంత్కి ఎప్పుడో నేను మాట్లాడినప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, అంటే లైక్ ఇప్పుడు నాకు మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ఓడించాలనుకున్నాడు ఎప్పుడు కూడా వెనకే ఉంటాడు వాడు, అంటే వాడు వెంటబడుతుంటాడు వాడు, ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకున్నప్పుడు ముందుకెళ్తుంటాడు వాడు, ఎప్పుడు ముందే ఉంటాడు అని చెప్పి ఓ డైలాగ్ ఏదో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదో కాదో నాకు తెలియదు, కానీ ఇలాగే ఉంటుంది, ఓ డైలాగ్ ఉంటుంది. అంటే నేను ఓడించాలని కూడా అనుకోలేదు ఆదిరెడ్డి గారిని ఎప్పుడు కూడా, అది కాదు నా వెర్షన్. నా ఇంటెన్షన్ ఇది ఉండే, ఏమనంటే లైక్ అదే అంట, ఆయన ఒపీనియన్స్ నచ్చని వాళ్ళు కొన్ని కామెంట్స్ పెట్టడమో, కొన్ని చోట్ల ఒపీనియన్స్ చెప్పడమో, ఇన్స్టాలోనో ఎక్కడో ఉంటాయి కదా. సో వాటికి నేను ఒక వాయిస్ అవ్వాలి అనుకునేటోడిని. కానీ ఆ రోజు ఆయనతో మాట్లాడిన కన్వర్జేషన్ తర్వాత ఓవరాల్గా నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఎన్ ఒపీనియన్స్ బేస్డ్ షో. అది ఎంత ఏమంటారు రియాలిటీ షో అని చెప్పినప్పటికీ కూడా అది కూడా రియాలిటీగా ఏమీ వెళ్ళదు, ఎంటర్టైన్మెంట్ బేసిస్ మీద వెళ్తుంటుంది. సో అలాగే బయట కూడా ఒపీనియన్స్ అనేవి మల్టిపుల్ వేస్లో డ్రైవ్ అవుతాయి. ఇప్పుడు అంత ఎందుకు, ఒక రీల్ ఉంది, ఒక రీల్ కింద ఒక కామెంట్ ఏదో పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ కామెంట్లలో కొన్నిటికైతే 5,000 లైకులు వచ్చినవి కూడా ఉన్నాయి. ఒకప్పుడు నేను సీజన్ 4 టైంలో నేను నా మెయిన్ ఛానల్ మైదర్ వైబ్స్ నుంచి కామెంట్లు పెడితే బిగ్ బాస్ దాని కింద 10,000 లైకులు వచ్చినవి కూడా ఉన్నాయి. సీజన్ 5 టైంలో కూడా అలాగే వచ్చాయి, చాలా లైక్స్ వచ్చాయి, 9,000 అలా వచ్చినవి కూడా ఉన్నాయి. సో ఎప్పుడో శ్రీ సత్య ఎలిమినేషన్ వీడియోకో లైక్ కామెంట్కో దేనికో 33,000 ఎంతో లైక్స్ ఉన్నాయి. గీదు దానికి కూడా అంత లేవు అప్పుడు ఆ సీజన్ టైంలో. సరే అది వేరే విషయం, కానీ బట్ అంటే చెప్తున్నా చాలా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. సో అది కూడా ఒక రకమైన ఒపీనియనే, అది కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్సే, అది కూడా ఒక రకమైన ఇంపాక్టే కదా. సో సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు కూడా జనరల్గా ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో పెట్టాను వచ్చాయంటే ఓకే, అది వేరే విషయం. బట్ జనరల్గా ఒక కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన పర్సన్ కూడా ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే, ఒపీనియన్ నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, నచ్చని వాళ్ళు లైక్ చేయరు. సో నేను అది రియలైజ్ అయ్యా. ఇప్పుడు ఆదిరెడ్డి గారి విషయంలో కూడా ఎవరైతే ఆయన అభిప్రాయాలు నచ్చవో ఆ నచ్చని వాళ్ళు ఆయనని చూడడం మానేస్తారు. నా అభిప్రాయాలు నచ్చని వాళ్ళు నన్ను చూడడం మానేస్తారు. నాకు ఇది సీజన్ 6 టైంలో నాకు లైవ్ ఎగ్జాంపుల్. నాకు సీజన్ 6 రివ్యూస్ టైంలో బేసిక్గా ఒక స్టేజ్కి వచ్చాక నేను రేవంత్ని సపోర్ట్ చేశాను. సో రేవంత్ని సపోర్ట్ చేసినప్పుడు నాకు అప్పటి వరకు 25,000 వ్యూస్ వచ్చేవి, 25-30 అబో వచ్చేవి, 35-40 దాకా వచ్చేవి. సో నాకు అప్పటి నుంచి 25-30 రావడం మొదలుపెట్టాయి. సో అంటే తగ్గినాయి, ఒక 10,000 పీపుల్ వెళ్ళిపోయారు, చూడడం మానేశారు. సో ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, అవే రిపీట్ అవుతున్నట్టయితే వాళ్ళు చూడటం మానేస్తారు. కానీ ఆదిరెడ్డి గారి రివ్యూస్లో నేను నేర్చుకున్నదంటే ఆయన చెప్పిన ఒక మాట, అంటే ఆయన ప్రతిసారి రివ్యూలో చెప్తారు, కానీ రివ్యూలో చెప్పినప్పుడు బేసిక్గా అది ఎందుకు బ్రెయిన్కి ఎక్కలేదు, కానీ ఆయన ఫోన్లో చెప్పినప్పుడు నాకు ఒక మాట బాగా ఎక్కింది. నాకు అదేంటంటే ఏ రోజుతో ఆ రోజులాగే చూడాలి. ఇప్పుడు మీరు చాలా మటుకు ఒక తప్పు చేస్తారండి అని చెప్పి ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, అది కూడా చెప్తాను మీకు. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నేనేమన్నా యాక్చువల్గా ఆయనతో మాట్లాడినప్పుడు శ్రీజ టాపిక్ తెచ్చాను. నేను శ్రీజ టాపిక్ తెచ్చి, అది కాదండి ఇప్పుడు శ్రీజ బేసిక్గా ముందు 4 వారాలు చేసిన చండాలాన్ని 1 వారం అద్భుతంగా ఆడిందని చెప్పి ఎట్లా మర్చిపోమంటారు మీరు? అది మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు ఆ లాజిక్. అది ఆలోచించాలి కదా మీరు కూడా, మీరు నేను అడిగాను ఆయన్ని, మీరు కూడా ఆలోచించాలి కదా అట్లాగా. ఒకసారి తప్పు చేసిన పర్సన్ ఇంకోసారి మంచి చేయగానే మంచివాడు ఎట్లా అయిపోతాడు, మంచిది ఎట్లా అయిపోతారు, అది కాదు కదా అని నేను అన్నా. అండ్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. సో ఏమనంటే, ఒకడు బేసిక్గా ఒక మర్డర్ చేసిన తర్వాత వాడు వెళ్ళి 1000 మందికి అన్నదానం చేశాడు. ఇప్పుడు వాడు మంచివాడు అయిపోతాడా? అవ్వడు కదా అట్లాగా అని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆయనకి. నేను బేసిక్గా ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటాను కదా, మీకు తెలుసు కదా నా సంగతి. సో ఇలాంటి వియర్డ్ ఎక్స్ట్రీమ్ థింకింగ్తో కూడుకున్న ఐడియాలజీస్తో కూడుకున్న ఒపీనియన్స్ని లేదంటే ఎగ్జాంపుల్స్ని చెప్తుంటాం మీకు. ఇంతకుముందు వరకు, ఇక మీదట అలా ఉండదు, ఇక మీదట నా వెర్షన్ మారుతుంది. సో అది అంటే ఆదిరెడ్డి గారికి ఆల్టర్నేటివ్ అని నేను చెప్పను, అంటే సీనుకి ఆల్టర్నేటివ్ అని నేను చెప్పను, నేను గీతుకి ఆల్టర్నేటివ్ అని చెప్పను, ఎవరికీ ఆల్టర్నేటివ్ అని నేను చెప్పట్లా. నేను చెప్పేది నా రివ్యూస్ ఇక నుంచి నా ప్రీవియస్ వాటితో పోలిస్తే
చాలా చాలా ఫ్రెష్గా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం హ్యూమిలియేటింగ్గా ఉండవు. అదైతే చెప్తా. ఎవరిని కూడా టూ మచ్ తిట్టను. అదైతే చెప్తా. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను 70mm వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో గీతూని బేసిక్గా సీజన్ 6 టైంలో తమ్నైల్స్లో కొన్నిసార్లు తిట్టేటోడిని. అది కరెక్ట్ కాదని నాకే అనిపించింది ఇప్పుడు. సో రియలైజ్ అయ్యా అని చెప్పా మొత్తం. సో అదే ఇప్పుడు నేను ఆయనకి ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు మీరు చెప్పింది బాగానే ఉంది బ్రో, కానీ అది బయట వర్తిస్తుంది, షోకి కాదు. ఎందుకంటే షోకి ఎలా ఉంటుందంటే సిచ్యువేషను, ఇప్పుడు ఈరోజు మేబీ ఒకరొక మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా శ్రీజ మిస్టేకులు చేసినప్పుడు నేను వాళ్ళని తిట్టాను. కామనర్స్ అనవసరంగా వచ్చారని చెప్పి నేను పెట్టాను తమ్నైల్స్ అవన్నీ కూడా. అది కాదు ప్రాబ్లము. కానీ వాళ్ళు బాగా ఆడిన రోజు శ్రీజ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు కదా మీ దగ్గరికి చూడడానికి. సో వాళ్ళు వచ్చినప్పుడు మీరు శ్రీజ చేసిన ఇంతకుముందు అంటే మీరు ఏంటంటే ఇవాళ బాగానే ఆడింది కానీ ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, అవన్నీ ఎందుకు? సో అదొక మాట. అంటే మీరు కావాలంటే ఓవరాల్ అనాలిసిస్ చేసేటప్పుడు మళ్ళీ ప్రస్తావించండి. ఇప్పుడు శ్రీజ గురించి ఓవరాల్గా అనాలిసిస్ చేసేటప్పుడు ఆ మాట ప్రస్తావించండి, తప్పు లేదు. కానీ ఆ రోజు తను బాగా ఆడిన రోజు కూడా వచ్చి నెగిటివ్గానే చెప్తాను అంటే, పాజిటివ్ చెప్తాను బట్ నెగిటివ్లు కూడా గుర్తు చేస్తాను అంటే నచ్చదు కదా బ్రో అని చెప్పారు. అది నాకు లాజికల్గా చాలా గట్టిగా అనిపించింది. సో ఇట్లాగా ఆయన నాకు చాలా విషయాలు అయితే చెప్పారు. ఒకటి రెండు అని నేను చెప్పను, చాలా విషయాలు అయితే చెప్పారు అట్ ద సేమ్ టైం. సో జనరల్గా ఇలాంటివి బయటకు చెప్పొద్దంటారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు సరే ఆయన నీకు ఇవేవో చెప్పాడు, ఓకే బాగానే ఉంది, బట్ ఇవి బయటకు చెప్పడం వల్ల నీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది కదా. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు అవుట్ రైట్ నీ ఒపీనియన్స్ చెప్తున్నావు అని గ్యారంటీ ఏముంది అన్న ఒక మాట కూడా కొంతమంది చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే మనం మూర్ఖులం కదా. సో నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు అర్థమైంది. సో అంటే తర్వాత రెండోది, ఆ నెగిటివిటీ వల్ల నాకు ఏమొస్తుంది? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు శ్రీజ ఒక 4 వారాలు బాగా ఆడలేదబ్బా. సో ఆ 4 వారాలు బాగా ఆడలేదు, చండాలంగా ఆడారు బేసిక్గా ఆ 4 వారాలు కామనర్స్. కానీ ఆ తర్వాత శ్రీజ 2 వారాలు అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఆ కామనర్స్లోంచే 2 వ్యక్తులు టాప్ 5కి వచ్చారు, ఒక వ్యక్తి విన్ అయ్యాడు. ఇదంతా కూడా జరిగింది. సో కామనర్స్ మీద మన ఒపీనియన్ మార్చుకోవాలి ఒకరోజు. సో ఇప్పుడు వాడు సాధించిన విజయాన్ని మనం చూడాలి, అవి కూడా ఉంటుంది, అది కూడా మైండ్లో ఉంది నాకు. సో అంటే నెగిటివిటీ ఉన్న రోజు నెగిటివిటీ ఎలాగూ ఉంటూనే ఉంటుంది, కానీ పాజిటివిటీ ఉన్న రోజు కూడా నెగిటివ్గా ఉండాల్సిన అవసరం ఏముందనే క్వశ్చన్ ఉంది. అండ్ ఇంకొకటి, అది నాకు నేను రియలైజ్ అయ్యా, అది ఆయన చెప్పింది కూడా కాదు, ఆయన ప్రస్తావించిన మాట కాదు, అది నాకు నేను రియలైజ్ అయ్యా. పాజిటివిటీతో ఉంటే పోయిందేముంది, ఇది నేను రియలైజ్ అయిన మాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో మనల్ని గుర్తించరు, వాళ్ళ గురించి మనం ఆలోచించి వేస్ట్. ఇప్పుడు నేను రేవంత్ అనే వ్యక్తికి నేను సపోర్ట్గా నిలబడ్డానబ్బా, కానీ రేవంత్ విన్ అయిన తర్వాత తను చాలా స్టోరీస్ పెట్టాడు మెన్షన్ చేసినవి. సో నేను మెన్షన్ చేసి పెట్టా, అదే స్టోరీలో రీషేర్ చేయలేదే. సో నేను రియలైజ్ అయ్యా, ఆ రోజే రియలైజ్ అయ్యా నేను. సో ఎవరి నుంచో మనం ఏదో ఆశించో ఏదో అనుకోనో మనం ఏమి చెయ్యొద్దు. కాకపోతే వాళ్ళ విషయంలో కంప్లీట్గా అవుట్ రైట్ నెగిటివ్గా ఉంటే ఏమొస్తుంది? ఎంత కాదన్నా ఇప్పుడు కళ్యాణ్ విషయంలో నాకు ఆ మార్పు రావడానికి కూడా ఈ ఆలోచనే. ఆ తర్వాత అంతా ఆలోచించుకుంటూ కూర్చున్నా. నిజమే కదా, నేను ఎన్ని మాటలు అనేటోడిని. ఇప్పుడు విష్ణుప్రియాది పృథ్వీది ఒక ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ చూసినప్పుడల్లా నాకు చాలా కోపం వస్తుంది. దాని గురించి నేను కొన్నిసార్లు తిట్లు కూడా తిట్టాను, నేను వాళ్ళని బాగా తిట్టాను. అలాగే ఇప్పుడు గీతు విషయంలో తిట్టాను, తమ్నైల్స్ అలాగే ఉండేవి. సో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఉండడం వల్ల నేను ఏం రియలైజ్ అయ్యా, అవన్నీ అవసరమా? వాటి వల్ల ఏం వస్తుంది? ఇప్పుడు పోయి ఎండ్ ఆఫ్ ది డే సరేనబ్బా, ఏమంటారు, ఏదో లాస్ట్ సీజన్ టైంకి నాకు కూడా మైండ్లో ఒకటి ఉండేది, ఏమనంటే కళ్యాణ్ బేసిక్గా బయటకు వచ్చాక ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతాడు అన్న ఒక ఒపీనియన్ ఉండేది. అది మారింది. సో అది కళ్యాణ్ అది నిజం కాదని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. సో నాకు ఫెంటాస్టిక్ అనిపించింది నాకు. అండ్ నేను అది క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్రెస్ చేశాను మీకు ఒక వీడియో చేసి, కళ్యాణ్ గురించి ఒక వీడియో చేసి. సో నా వెర్షన్ ఏంటి? సో అప్పుడు ఆ పాయింట్ ఉండేది. అప్పుడైనా సరే నేను ఏం ఆలోచించాల్సింది అని నాకు అనిపించిందంటే, ఇప్పుడు సరే కళ్యాణ్ అనే వ్యక్తి గురించి బయట బేసిక్గా జై జవాన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీద, ఆర్మీ పర్సన్ అన్న వ్యక్తి పేరు మీద సరే క్యాంపెయినింగ్ ఏదో నడుస్తుంది, కొంచెం ప్రమోషన్స్ ఏవో చేశారు. సరే అందులో తప్పేముంది? అంటే నిజమే కదా, తను ఒక ఆర్మీ పర్సనే కదా, అది కాకపోవడం ఏముంది? ఆ పేరు మీద ఓట్లు వస్తాయి అన్నప్పుడు అడుగుతారు కదా.
అది లాజిక్ అది. ఇప్పుడు ఇప్పుడు తనూజ ఎలాగైతే ముద్దమందారం సీరియల్ చేసిందో, సో ఆ ముద్దమందారం సీరియల్‌కి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఆ ఫ్యాన్స్ బేసిక్‌గా ఓటేయాలని తనూజ కోరుకుంటారు. తనూజ టీమ్ కోరుకుంటారు. అట్లా ప్రమోషన్స్ జరగొచ్చు. అదే చెప్తున్నానా ఇప్పుడు అలాగే ఇప్పుడు సంజన గారున్నారు. సంజన గారు బేసిక్‌గా 'బుజ్జిగాడులో' చేశారు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ సంజన గారికి ఓట్లేస్తే బావుంటదని చెప్పి సంజన గారి టీమ్ కోరుకోవడంలో తప్పేముంది? ఆ రకంగా మార్కెటింగ్ చేస్తే తప్పేముంది? సుమన్ గారు బేసిక్‌గా అమాయకుడు. సుమన్ శెట్టి గారు నిజంగానే అమాయకుడు. సో ఆయనలోని అమాయకత్వం నచ్చి ఓట్లేస్తారేమో పీపుల్ అని చెప్పి దాన్ని ఎక్కువ పుష్ చేశారు. అది జరిగింది కూడా. అందులో తప్పేముంది? సో అది ఆలోచించాను నేను. అంటే బయట జరుగుతున్న క్యాంపెయిన్‌ని బేసిక్‌గా మనం అడ్రెస్ చేయకూడదు రివ్యూస్‌లో. మనం కేవలం ఎపిసోడ్ చూడాలి, లైవ్ చూసి మాత్రమే ఈ 2 చూసి మాట్లాడుకోవాలి. సో నేను లాస్ట్ సీజన్ లైవ్ చాలా వరకు చూశాను గానీ, చాలా వరకు మిస్ అయ్యాను గూడా. సరిగ్గా చూడలేకపోయాను. ఎందుకంటే నా దగ్గర అంత ఎక్విప్‌మెంట్ లేదు. లాస్ట్ టైమ్ లైవ్ చూసేంత ఎక్విప్‌మెంట్ లేదు. టైము, ప్లానింగ్ గట్రా కూడా లేదు నాకు. సో ఈ సీజన్ ఐ హాడ్ ఎ వెరీ ఎక్స్ట్రార్డినరీ టైమ్, వెరీ ఎక్స్ట్రార్డినరీ ప్లానింగ్ అండ్ ఎక్విప్‌మెంట్ కూడా ఉంది. సో లాస్ట్ టైం నాకు ఆ బిజినెస్ అది లాస్‌లో తోడడం. సో ఆ హడావిడిలో ఉన్నా నేను. ఆ టైంలో నేను చేయలేకపోయాను నేను. సో అది నాకు అవ్వలేదు నాకప్పుడు. సో ఇప్పుడు అవేం లేవు. ఇప్పుడు ఎటువంటి తలనొప్పి వ్యవహారాలు, ఇప్పుడు ఎటువంటి వ్యాపకాలు ఏం పెట్టుకోవట్లేదు. సో 105 రోజులు ఇంకా అగ్నిపరీక్ష నుంచి కూడా అగ్నిపరీక్ష ఓ 16 రోజులు ఉంటది. 16 కాదు 22 రోజులు ఉంటది. 22 రోజులు ఉంటది. 22, 105 129 రోజులు. సో 130 రోజులు అనుకోండి అబ్బా దగ్గర దగ్గర. 130 రోజులు. ఎందుకంటే బజ్ ఎపిసోడ్‌లు వస్తాయిగా. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆ బజ్ ఎపిసోడ్‌లు. సో 130 రోజులు ఔట్‌రైట్ దీనికే కేటాయించాలని డిసైడ్ అయ్యి కూర్చున్నా. అంటే వేరేవి ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ లైవ్ ఒక్కటి కూడా మిస్ కాను. నేను మిస్ అయ్యే టైంలో రికార్డ్ చేసుకొని వచ్చి మళ్ళీ చూసుకుంటా. సో అలా ప్రతీదీ ఒక ప్లానింగ్, ఒక పద్ధతి అట్లా నడుస్తూ ఉంటుంది మొత్తం అంతా కూడా. ఎందుకంటే నేను వీడియోలు చేసే టైంలో అయినా సరే అలాగే లైవ్ రికార్డ్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో అదంతా కూడా ప్లానింగ్ చేసుకుంటూ, సో ల్యాప్టాప్స్ ఉన్నాయి, సో ట్యాబ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాటికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాను నేనైతే ఫెంటాస్టిక్‌గా. సో ఈ సీజను. సో అంటే అదే అంటున్నా. ఇవన్నీ కూడా ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మార్పు అనేది నాకు మొదలైందైతే మటుకు ఆదిరెడ్డి గారి విషయంలోని. నేను వీఆర్ రాజాతో కూడా ఒకసారి ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఒకటేదో టాపిక్ వచ్చినప్పుడు ఇదే చెప్పాను నేను. అంటే ఆ రోజు వాళ్ళు బ్యాడ్, ఈ రోజు కాదు కదా. సో దాంట్లో ఏముంది అని చెప్పి. కాకపోతే అది మళ్ళీ బయటకు అన్ని విషయాలకి మనం అప్లై చేయలేము. అది వేరే విషయం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉంది. వాళ్ళు బేసిక్‌గా స్టూడెంట్ కోసం ఏదైతే నీట్ కోసం చేసిన ప్రొటెస్ట్ ఉందో దాన్ని మనం సపోర్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజికల్ ఇంటెన్షన్స్ అంటే ఫౌండేషనే బేసిక్‌గా ఔట్‌రైట్ పొలిటికల్ కదా. సో సపోర్ట్ చేయలేము. సో అది వేరు. ఇక్కడ అట్లా కాదు. షో పరంగా ఐడియాలజీ డిఫరెంట్ ఉంది నాది. సో అట్లా. అండ్ ఎప్పుడైనా సరే మనం కంపేర్ చేసి ప్రతిసారి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి పర్సన్ కూడా ఒక యూనిక్. ఆ యూనిక్ పర్సనాలిటీ, ఆ యూనిక్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఆ వ్యక్తికి ఓట్లేస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే, ఎవరు ఎక్కువ మందిని ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళు విన్ అవుతారు. సో ఎవరు మనం ఎక్కువ కంపేర్ చేయాల్సిన పని కూడా లేదని చెప్పి నాకు అర్థమైంది. అంటిల్ అన్లెస్ ఆ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే తప్ప. ఇవన్నీ కూడా నాకు ఆ ఒక్క ఫోన్ కాల్ కన్వర్జేషన్లో జరిగింది. 2 గంటల కన్వర్జేషన్ అది. 2 గంటల 11 నిమిషాలు మాట్లాడుకున్నాం. అయ్యో ఓ చిన్న సైజ్ సినిమా చూసేయచ్చు. బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు చూసేయచ్చు పూరి జగన్నాథ్ గారివి. సో అంత కన్వర్జేషన్ అనేది చేసిన తర్వాత మారాను. అంటే తర్వాత కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఆన్సర్స్ అంటే ఇంకా అప్పటికి పెండింగ్ ఉన్నాయి. కానీ ఆలోచించడం మొదలుపెట్టా అట్లీస్ట్. ఆ రోజు తర్వాత ఆలోచించడం మొదలుపెట్టి, ఆ ఆలోచనలో వివేకంతో ఆలోచించాను. ఆలోచించి ముందడుగేశాను. అట్లా అనమాట. సో అంతకుముందు వివేకంతో ఆలోచించలేదా అంటే లేదు. అంతకుముందు వివేకంతోనే ఆలోచించాను. కానీ అప్పుడున్న వివేకం వేరు. అప్పుడున్న వివేకం ఏంటంటే ఒరిజినల్ వివేకం. అంటే అప్పుడు ఒరిజినల్ కాదు, సారీ, రీమేక్ వివేకం. బోళా శంకర్. ఇప్పుడున్నది ఒరిజినల్ వివేకం. అట్లా అన్నమాట. సో నాకు బేసిక్‌గా చాలా రియలైజ్ అయ్యా. ఆయన చాలా ట్రాన్స్‌పరెంట్ ఉంటారు. అట్లా మొన్న కూడా ఏదో యూట్యూబ్ గురించి ఏదో డిస్కషన్ చేసుకున్నాం. అన్నీ ఉంటాయి మొత్తం. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఐ రియలైజ్డ్ వన్ థింగ్ ఏంటంటే, ఈ ఆపరేషన్ ఆదిరెడ్డి అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్‌లెస్ థింగ్ ఐ ఎవర్ డిడ్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ ఎవర్ డిడ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో ఈ ఆపరేషన్ ఆదిరెడ్డి టైంలో కూడా నేను ప్రస్తావించిన కొన్ని మాటలు కానీ, ప్రస్తావించిన కొన్ని విషయాలు కానీ, థంబ్‌నెయిల్స్ పరంగా కావచ్చు, లేదంటే రివ్యూస్‌లో కొన్ని పాయింట్ల పరంగా కావచ్చు, అవన్నీ కూడా అదే చెప్తున్నా. ఒక యూట్యూబర్ తాలూకా ఇండివిడ్యువల్ ఒపీనియన్. దాన్ని నేను ఏమంటారు, దాన్ని నేను నాకు నచ్చినట్టుగా ఉండాలి అని అనుకునేలాగా
అని అనుకొని చేశాను అవన్నీ, ఆపరేషన్ ఆదిరెడ్డి అదంతా కూడా. తర్వాత ఇంకోటి నేను రియలైజ్ అయింది, ఇంకోటి ఏంటంటే ఇది ఆదిరెడ్డి గారు ఒకవేళ సరే పోనీ నేను చెప్పాను కదా అని చెప్పి, నేను ఇట్లా అడిగాను కదా అని చెప్పి, అదేదో అన్నాను కదా అని చెప్పి ఆయన ఏదో మార్చారనుకుందాం, నేను దాంట్లో కూడా ఎతికేటువంటి నేను. అది నాకు అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ మారినాయి. ఇప్పుడు బేసిక్గా నాకు ఇవన్నీ చూస్తుంటే చిరాకేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మొన్న ఈ సీజేపీ ఇష్యూ గురించే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడటం, దానికి ఇంకొకరు రియాక్ట్ కావడం, వీళ్ళు రియాక్ట్ అయిన దానికి ఈయన మళ్ళీ రియాక్ట్ కావడం, వీళ్ళిద్దరి గురించి ఇంకొకళ్ళు ఎవరో రియాక్ట్ కావడం, ఆ వ్యక్తి గురించి వీళ్ళిద్దరూ రియాక్ట్ కావడం. ఎటు పోతుంది అంటే జెన్యున్గా ఒక వ్యక్తి తాలూకా అభిప్రాయం ఆ వ్యక్తిది కదా అని ఆలోచించలేకపోతున్నారని చెప్పి నాకు అర్థమైంది. ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం మీద మళ్ళీ అభిప్రాయాలు చెప్పడం అనేది జరుగుతుంది మోస్ట్లీ. కాకపోతే ఒకటి, ఇది సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి అబ్బా, అది వేరే విషయం. ఇప్పుడు సీజేపీని కూడా నేను ఆ ఇష్యూ ఏదైతే నీట్ ఇష్యూ ఉందో, ఆ ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఇష్యూ ఉందో, సో దాన్ని నేను అంత ఎక్కువగా అనలేను. ఎందుకంటే అది ఆ కాయిన్కి ఒక సైడ్ ఇది ఉంది, ఒక సైడ్ అది ఉంది, సో రెండూ తెలియాలి కాబట్టి రియాక్ట్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం నాకేమనిపించిందంటే, వీళ్ళు ఇలా అన్నారు కానీ నిజం ఇది అని చెప్పే బదులు నిజం ఇది కానీ బయట ఎలా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పొచ్చేమో కదా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అంటే వేరే వాళ్ళ పేర్లు వాడకుండా కూడా చెయ్యొచ్చేమో కదా అన్న ఒక ఫీల్ ఉంది నాకైతే ఇప్పుడు ప్రజెంట్. బట్ ఏమోలే, ఇప్పుడు అనిపిస్తోంది నాకు. అందుకే నేను జనరల్గా లచ్చక్క టీవీ వాళ్ళ మీద కూడా ఎవరో కొన్ని వీడియోలు అవి చేసినప్పుడు కూడా నేను ఎక్కువ చేయలేదు. ఎక్కువ కాదు అసలు, ఒకటే ఏదో చేశాను, అది కూడా సరే ఏమో ఇంక వాళ్ళ మటుకు వాళ్ళని వదిలేసేయండి అన్నట్టే మాట్లాడాను ఆ వీడియోలో కూడా. అంటే చెప్తున్నా, అంటే జనరల్గా నా మైండ్ సెట్ మారింది బేసిక్గా. అంటే ఇలాగా మారడానికి మిగతా వాళ్ళకు కూడా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇదంతా ఆలోచించి అర్థం చేసుకునేంత టైం కూడా లేదు చాలామందికి. ఇప్పుడు ఆదిరెడ్డి గారు నాకు ఆ రోజు అంత టైం కేటాయించి చెప్పారు, సో నేను ఆ రోజు మాట్లాడాను టైం కేటాయించి. సో ఆ టైంలో చాలా ప్రొడక్టివ్ డిస్కషన్స్ అయ్యాయి. ఆ డిస్కషన్స్ అన్నీ కూడా థాట్ ప్రొవోకింగ్ ఉన్నాయి. సో థాట్స్ మారిని ఆలోచించి ఉన్నప్పుడు తర్వాత అదనమాట అలా ఉంది. సో నేను అనేది అంట టైం పడుతుంది. సో ఆపరేషన్ ఆదిరెడ్డి అనేది ఇక మీదట ఉండదు, ఇక మీదట ఎప్పుడూ ఉండదు. ఇప్పుడే కాదు, ఆపరేషన్ ఆదిరెడ్డి కాదు, ఏదీ ఉండదు. బికాస్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు సీను కావచ్చు, లేదంటే గీతు కావచ్చు, లేదంటే స్పై అక్క ఆవిడ కావచ్చు, స్కందపూర్ సురేంద్ర గారు కావచ్చు, ఆదిరెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక షోని చూసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు. ఇప్పుడు జనరల్గా నేను ఎల్లుండి ఒక వీడియో చేస్తా అని చెప్పా చూడు, ఆ వీడియో కొంచెం థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది. బట్ ఆ యాంగిల్లో చూసేటోళ్ళు చాలామంది ఉంటారు, ఆ యాంగిల్లో చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎవరు ఎలా చూస్తారు అనేది మనం డిసైడ్ చెయ్యొద్దు అని నాకు అనిపించింది. సో అదే అంతే, మంచిగా ఉందాం, న్యూట్రల్గా ఉందాం. ఎవరు తప్పు అయితే వాళ్ళు తప్పు, ఎవరు రైట్ అయితే వాళ్ళు రైట్. అండ్ తప్పు చేసిన వాళ్ళది కూడా ఒకవేళ వాళ్ళ పరిస్థితులు ఏమైనా దానికి కారణమయ్యాయా అని ఆలోచించుకొని చెప్పుకోవచ్చు కావాలంటే, ఏముంది, అంతే కదా. సో ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు అదే చెప్తున్నా, ఒక హత్య ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది బెంగళూరులోనే, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తా. ఒక అతను వాళ్ళ అత్తమామలు బండి మీద వెళ్తుంటే కారుతో గుద్దేశాడు, కావాలని గుద్దాడు. ఎందుకు గుద్దాడు తెలుసా? ఆ ఆవిడ్ని పుట్టింటి నుంచి పంపట్లేదట. అంటే ఏదో గొడవ అయింది, ఈయన ఏదో సార్ట్అవుట్ చేసుకున్నాడు, మాట్లాడదాం అనుకుంటున్నాడు కానీ వాళ్ళు పంపట్లేదనమాట. సో కోపం వచ్చి గుద్దేశాడు బండితో. అది తప్పు. ఓకే, అదే కొంతమంది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది వెస్ట్ బెంగాల్లో, హుగ్లీ దగ్గర, ఎక్కడో హుగ్లీ అని ఏదో హాతో స్టార్ట్ అయింది ఏదో. అయితే అక్కడ ఒక రోడ్డు, హైవే లాంటి రోడ్డు, అది రోడ్డు మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ వేశారు. అది నల్లటి తారుతో వేశారు, దాని మీద పెయింటింగ్లు కూడా ఏమీ వేయలేదు స్పీడ్ బ్రేకర్ అని తెలియడానికి. సో ఒక కారోడు మంచిగా జోవ స్పీడ్లో వెళ్తున్నాడు, హైవే కదా అని చెప్పి. సో అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా అని తెలిసిన ఒక లోకల్ పర్సను అవతల పక్క రోడ్లో ఉన్న వ్యక్తి బండి మీద యూటర్న్ తీసాడు. కారు ఏమైనా వచ్చినా సరే స్పీడ్ బ్రేకర్ల దగ్గర స్లో అయిపోతారు కదా, మనం దర్జాగా తిరిగిపోవచ్చులే అని చెప్పి. వాడికి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నాడు తెలియదు ఆ కారోడికి. వాడు జట్టు స్పీడ్లో వచ్చాడు, స్పీడ్ బ్రేకర్ని తగలగాని కారు ఇట్ట లేచింది, ఒక రెండు మూడు అడుగులు గాలిలోకి లేచి కిందకి ల్యాండ్ అయింది. వాడు బ్రేక్ వేసే అవకాశం కూడా వాడికి లేదు, అసలు ఏం జరిగిందో వాడికి అర్థమయ్యే ఉండదు. అసలు ఇట్లా దిగి 2 అడుగులు ముందుకెళ్ళి బండి వాడికి గుద్దేసింది. 2 అడుగులు కాదులే, మరి ఒక 10 అడుగులు అంతే మహా అయితే.
10 అడుగుల్లో వెళ్ళి గుద్దేసింది ఆ బండివాడిని, స్పాట్ డెడ్ పాపం పర్సన్. సో ఇది పొరపాటు. తర్వాత ప్రభుత్వ వైఫల్యం. అక్కడ పెయింటింగ్ లేయలే, స్పీడ్ బ్రేకర్ కట్టేస్తే చాలదు కదా, పెయింటింగ్ వేయాలి వాటికి, స్పీడ్ బ్రేకర్ అది కూడా లైట్ రిఫ్లెక్షన్ పెయింటింగ్ వేయాలి. అవి వేయకుండా మీరు స్పీడ్ బ్రేకర్ పెట్టేస్తే ఎవడి తెలుస్తుంది అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు. వాడు పోనీ నార్మల్గా పోనీ చూసినా కొద్ది బ్రేక్ వేద్దునేమో, వాడు ఆ స్పీడ్ బ్రేకర్ దెబ్బకి బండి గాల్లోకి లేచి ఇట్లా ల్యాండ్ అయ్యి అది వాడు తేరుకునే గ్యాప్లో అయిపోయింది. ఇది పొరపాటు. ఒకవేళ ఆ వ్యక్తి చేసింది అయినా సరే ఇది పొరపాటు, తెలియక జరిగింది. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు తెలియదు, తెలుసుంటే అతను స్లో అవుతాడు. లేదా ఆ స్పీడ్ బ్రేకర్ లేకపోయింది, జంప్ చేయకపోయినా కూడా ఆ బండి తిరగడం చూసైనా స్లో అవును. కానీ అక్కడ పొరపాటు జరిగింది, అది తెలియదు అతనికి. సో దీన్ని మనం ఈ మల్టిపుల్ యాంగిల్స్ అన్నిట్లోని చూస్తున్నాం కదా, అన్ని వైపుల నుంచి చూస్తున్నాం కదా, అలా చూడాలి. ఒక మనిషి తప్పు చేయడం వేరు, ఓకే, ఒక మనిషి తప్పు చేయడం వేరు, ఒక మనిషి పొరపాటు చేయడం వేరు. సో అలాగ 2 యాంగిల్స్లోని కూడా ఆలోచించుకోవాలి మనం. సో కాయిన్కి ఎప్పుడు ఒక సైడే కనబడుతుంది మనకి జనరల్గా. సో కాయిన్కి రెండో సైడ్ కూడా చూడాలి, అది ఆలోచిస్తాను నేను అంతే. సో అది ఇక నుంచి నా రివ్యూస్ అలా ఉంటాయి అండ్ చాలా మారుతాయి. వీటన్నిటికీ కూడా నేను ఆదిరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేనైతే మటుకు. ఏదో యాడ్ ఉంటుంది, మరక మంచిదే అని చెప్పి, అట్లా మార్పు మంచిదే. సో మంచిదే మొత్తం. సో ఇక నుంచి నా రివ్యూస్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా ఉంటాయి. సో బేసిక్గా ఒకప్పుడు అందుకే ఆదిరెడ్డి గారి మీద చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్రైవేట్లో పెట్టేశాను. అవేవి లేవు ఇప్పుడు నా ఛానల్లో, పబ్లిక్లో ఉండవు, అవన్నీ ప్రైవేట్లో పెట్టేశాను. అవసరం లేదు ఇంకా నేను దాని గురించి, అంటే అవి ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో నో మోర్ ఆపరేషన్ ఆదిరెడ్డి, నో మోర్ వీడియోస్ అని ఆదిరెడ్డి గారు, ఈయన పాజిటివ్ వే ఆల్సో. ఎందుకంటే అవసరం లేదు, ఇంకా డిస్కషన్ కూడా అవసరం లేదు కదా. ఆయన మళ్ళీ వెళ్ళరు బిగ్ బాస్కి, ఓసారి వెళ్ళారు ఇక చాలు, ఆయనకి మళ్ళీ వెళ్ళరు. ఆయన వ్యూయర్షిప్ ఉంది బాగానే, ఆయన ఎందుకు వెళ్తారు? విన్నర్ల కంటే ఆయన పరిస్థితి బాగుంది కాబట్టి ఆయన వెళ్ళరు. సో వెళ్ళరు. సో వెళ్ళరు కాబట్టి ఇంక మళ్ళీ బిగ్ బాస్ రిలేటెడ్గా డిస్కషన్లు రావు ఆయన గురించి. సో ఇట్స్ నాట్ నెససరీ. సో మళ్ళీ మాట్లాడను. సో ఇది ఒక్కటైనా ఎందుకు చెప్పానంటే చెప్పాలి, ఇది క్లారిటీ ఇవ్వాలి, ఒక కన్క్లూషన్ ఇవ్వాలి అని చెప్పి. సో ఎవరైతే ఆపరేషన్ ఆదిరెడ్డి అనుకుంటారో ఇంకా అది ఏమీ ఉండదు, అది అవ్వదమ్మా ఇక మీదట అని చెప్పి చెప్పాలనుకున్నా. అందుకే ఈ వీడియో అయితే చేశాను నేనైతే మటుకు. సో చాలా కాంప్లికేటెడ్గా ఉండబోతున్నాయి ఇంకా మీదట నా రివ్యూస్. ఎందుకంటే బేసిక్గా లైవ్ కంప్లీట్గా చూస్తాను అండ్ లైవ్ గురించి వీడియోస్ ఉంటాయి, ఎపిసోడ్ రివ్యూస్ ఉంటాయి, తర్వాత ఏమంటారు వాటిని ఏమంటారు, ఓటింగ్ అప్డేట్స్, తర్వాత కొన్ని స్పెషల్ అనాలిసిస్లు, స్పెషల్ డిస్కషన్స్, కొన్ని బాగా పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతాయి. సో వాటి గురించి స్పెషల్ టాపిక్స్ అవన్నీ చేస్తా ఇంకా. సో ఆదిరెడ్డి గారు రీచ్ స్థాయికి వెళ్ళాలి అనేది ఆలోచన లేదు, ఎందుకంటే అది రాదని నాకు తెలుసు కాబట్టి. బట్ అట్లీస్ట్ ఆయన రీచ్లో ఒక హాఫ్ అయినా వస్తే ఏదో సంతోషం అట్లా. సో సీజన్ మొత్తం ఫినిష్ అయ్యే టైంకి ఏదో హాఫ్ రీచ్ అయినా సరే మనకు వచ్చినట్టయితే అదే సంతోషం. కాకపోతే నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, ఎందుకంటే నేను జనరల్గా ఏది మాట్లాడినా కూడా షేర్లు ఎక్కువైపోతుంటాయి, ఎందుకో తెలీదు. నేను కళ్యాణ్ గురించి లాస్ట్ సీజన్ బేసిక్గా అప్పుడు మైండ్ సెట్తో ఒక మాట అంటే, బేసిక్గా అంటే ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంటు, డిమాండ్ పవన్ హార్డ్ వర్కింగ్, తనూజ బేసిక్గా మొత్తం ప్రోమోలు ఇష్యూస్ అన్నీ, కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఏదో అన్నాలండి అప్పట్లో రివ్యూర్లు అట్లా సంథింగ్. సో అది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు అయ్యో రామ, అది 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 ఎంత వైరల్ అయింది అనేది నాకు బాగా తెలుసు. అప్పట్లో తెగ షేర్లు కొట్టారు, అప్పట్లో బిగ్ బాస్ పేజ్లు అన్ని షేర్లు కొట్టినాయి, అంటే యాంటీ కళ్యాణ్ పేజెస్. సో వాళ్ళు అనమాట. సో అలాగే ఇప్పటికీ కూడా ఉంటారు చాలామంది, షేర్ చేస్తారు మన వీడియోస్ అన్నీ కూడా, నా వీడియోస్ అన్నీ చాలా చోట్ల షేర్ చేస్తుంటారు. సో ఇంకా చూద్దాం మరి ఇంకా అరే చూద్దాం అంతే. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నేనైతే. అంటే మనం తప్పు పట్టడం వేరు, ట్రోల్ చేసినట్టుగా కొంచెం గట్టిగా ఏమంటారు అది అంతే, కొంచెం గట్టిగా ఎఫెక్ట్ అయ్యే విధంగా అనడం వేరు. సో అందుకని అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నా. సో నేను కూడా ఆలోచించాలి ఎంత కాదన్నా సరే. సో బికాజ్ వేరే మూవీ రివ్యూస్ ద్వారా కావచ్చు, వేరే కంటెంట్స్ ద్వారా కావచ్చు కూడా చాలామంది మీ పేజ్ వాళ్ళు తెలుసు కదా, సో అవి వేస్తారు కాబట్టి కొంచెం చూసుకొని ఆచితూచి మాట్లాడాలన్నమాట. సో అది గైస్ మై సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తీసుకునే నిర్ణయం మీద. అండ్ సో థ్యాంక్ యూ ఆదిరెడ్డి గారు వన్స్ అగైన్.
సో ఇది బేసిక్‌గా మీకు పర్సనల్‌గా కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడే ఎందుకు చెప్పానంటే ఇంతకుముందు అన్నీ ఇక్కడే చేశాను కాబట్టి. అందుకే మళ్ళీ ఇక్కడే చెప్తున్నాను నేను. అంతే సింపుల్. సో అది గాయ్స్ సిట్యుయేషన్. సో 'బిగ్ బాస్' రివ్యూస్ పరంగా నా ఒపీనియన్ చాలా మారింది. సో అది ఇక మీదట మీరు చూస్తారు. నా రివ్యూస్‌లో మీరు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది మీకు నా రివ్యూస్ నుంచి. చాలా చాలా ఫెంటాస్టిక్‌గా అనిపిస్తది మీకైతే. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు నేను. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవహర్ స్మైదర్. ఎక్కడికి వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. బేసిక్‌గా ఇన్‌స్టాలో ఫాలో అవ్వండి. నేను స్టార్టింగ్‌లో చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ప్రతిసారి కూడా. సో ఓ పని చేస్తానండి. ఇప్పుడు ఒక చిన్న క్లిప్ లాంటిది చేసి రికార్డ్ చేసి అది స్టార్టింగ్‌లో పెట్టడానికి ట్రై చేస్తా. సో అంటే ఇన్‌స్టాలో ఫాలో అయ్యి నా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో దట్ 'బిగ్ బాస్' రిలేటెడ్‌గా నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు అక్కడ లింక్స్ ఇస్తా. ఎందుకంటే 'బిగ్ బాస్' వీడియోస్ మనం డేకి 4 5 పెట్టాల్సి ఉంటది. అని నేను పెడితే నోటిఫికేషన్‌లు ఎళ్ళవు. సో మనం ఏంటంటే వేరే దగ్గర ఉండాల్సి ఉంటుందనమాట. సో అందుకని అక్కడ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్‌స్టాలోకి వచ్చి చూడండి 'జబర్దస్త్ మైదర్' అని ఉంటది. ఒక 1,13,000 ఫాలోవర్స్ ఉంటది. దాంట్లో బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లోకి రండి. సో వచ్చి చూడండి. అందులో జాయిన్ అయ్యి ఉండండి. సో మీకు ఈ లింక్స్ అన్నీ కూడా అందులో వస్తాయి 'బిగ్ బాస్' మొదలైన తర్వాత. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. అందుకనమాట అంతే. సో దట్స్ గైస్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీరు కూడా ఏదైనా టాపిక్ గురించి నాకు చెప్పొచ్చు, ట్యాగ్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, డీఎం చేయొచ్చు. నేను రిప్లై ఇస్తా. సో చూద్దాం అందుకే అక్కడికి రండి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. ఇన్‌స్టాలో కూడా ఫాలో అవ్వండి. బై బై గైస్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.